जय जय माता भारत 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 माता भारत की जय, भारत माता की जय, वंदे मातरम वंदे मातरम वंदे माता की जय, भारत माता की जय, जय श्री राम तिरंगा हर घर तिरंगा घर घर तिरंगा जय 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 भारत 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 माता जय 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 माता भारत 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 माता भारत माता की जय, भारत जय, जय श्री राम के जय, वंदे मातरम वंदे मातरम वंदे मातरम वंदे मातरम जय, जय श्री राम वंदे 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 అందరు తీసుకున్న వాళ్ళు ముందుకు రావాలి. దేశానికి స్వాతంత్రం వచ్చి 80 సంవత్సరాలు పూర్తిగా వస్తాం. మరి ఆ స్వాతంత్ర సమర స్ఫూర్తిని దేశభక్తిని చిన్నప్పటి నుంచి కూడా పిల్లలకు చెప్పాల్సిన అవసరం కూడా మనందరికీ ఉంది. దేశం ప్రతి ఒక్క 140 కోట్ల మంది భారతీయులు, ఏ ఒక్కరిలో గొంప సొత్తు కూడా కాదు. మరి ఆ విధంగా దేశభక్తి పెరగాలి. దేశం దాదాపు ప్రపంచ దేశాలలో 3వ స్థానానికి వచ్చిందంటే నరేంద్ర మోడీ గారి నాయకత్వం ఏ రకంగా పనిచేస్తుందో మనం చూస్తూ ఉన్నాం. కొన్ని నిర్విరామమైన పోరాటం ఈ దేశ బాగు కోసం చిన్న పెద్ద ధనిక పేద వర్గాలతో నిమిత్తం లేకుండా కూడా మనందరం కూడా ఈ దేశ సౌభాగ్యం కోసం దేశ ప్రజల కోసం మనందరం కూడా పనిచేయాల్సిన అవసరం ఉంది. సరే, ఎడ్యుకేషన్ విద్యా విధానం కూడా ఓ జాతీయ విద్యా విధానంగా రూపాంతరం చెందుతా ఉంది. దేశభక్తుల కథలను గత ప్రభుత్వం చెరిపేసిన ఎక్కడికక్కడ ఈ దేశద్రోహం ఒక దేశభక్తులు చిత్రీకరించింది. మరి విద్యారంగంలో కూడా సమూలమైన మార్పులు రావాలి. దానికి నరేంద్ర మోడీ గారు చేసే కృషి ఏదైతున్నదో నిజంగా కూడా అభినందనం కనుక ఈ సందర్భంగా భారతదేశం అంతటా కొన్ని కోట్లాది మంది భారతీయులు ఒక అభిమానం కోసం, ఒక ఆత్మాభిమానం, ఈ దేశం నాది, ఇది మనందరిదనే ఆలోచన విధానంతో హర్ ఘర్ తిరంగా అనే ప్రోగ్రాం ఏదైతున్నదో మనం దేశవ్యాప్తంగా కూడా చేస్తూ ఉన్నాం కనుక పిల్లలు కూడా అదే చెప్తా ఉన్నాం. ఈ తిరంగా జెండాను తీసుకుపోయి మీ ఇంట పైన కట్టండి. ఒక మన స్వాభిమానానికి చిహ్నం. దేశం అందరిది, ఏ ఒక్క పార్టీ సొత్తు కాదు, ఏ ఒక్క వ్యక్తులది కూడా కాదు కనుక ఈ స్వాభిమానంతో కూడా మనందరం దేశాభివృద్ధి కూడా పనిచేయడం కోరుతా ఉన్నాం. భారత్ మాతాకి భారతదేశ పౌరుల ప్రతి ఒక్క నరనరాన కూడా దేశభక్తి నింపడమే లక్ష్యంగా మన దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారి పిలుపు మేరకు ప్రతి ఇంటిపైన కూడా హర్ ఘర్ తిరంగా కార్యక్రమం ద్వారా జెండా ఎగరవేసి దేశభక్తిని చాటుకోవాలనే ఒక మెసేజ్ను ఇలా ప్రజలందరికీ తీసుకుపోవడానికి వేములవాడ పట్టణ బీజేపీ శాఖ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించడం జరిగింది. మరి ప్రతి ఒక్కరు కూడా దేశం బాగు గురించి ఆలోచిస్తూ యువత ముందుకు సాగి దేశభక్తి అలాగే సనాతన ధర్మ పరిరక్షణ కూడా ఆలోచిస్తూ నరేంద్ర మోడీ గారి వెంట నడవాలని ఈ సందర్భంగా వేడుకుంటున్నాం. ఈ కార్యక్రమానికి విచ్చేసి పెద్ద ఎత్తున కార్యక్రమం విజయవంతం చేసిన నాయకులకు, కౌన్సిలర్లకు అందరికీ కూడా ధన్యవాదాలు. పట్టణ శాఖ ఆధ్వర్యంలో మరి ఏర్పాటు చేసినటువంటి హర్ ఘర్ తిరంగా ర్యాలీ సందర్భంగా ఈ కార్యక్రమ నిర్వాహకులు పట్టణ శాఖ అధ్యక్షులు మరి రాపెల్లి శ్రీధర్ గారు, మరి అలాగే పట్టణ కౌన్సిలర్లు, మా ముఖ్య నాయకులందరూ కూడా ఈ సందర్భంగా శుభాకాంక్షలు, అభినందనలు తెలియజేస్తూ ఇవాళ ఈ దేశ ప్రధానమంత్రి మోడీ గారి నాయకత్వంలో ఇవాళ దేశవ్యాప్తంగా 140 కోట్ల ప్రజలలో జాతీయ సమగ్రత, దేశభక్తిని పూర్తిగా దేశాన్ని ఐక్యంగా ఉంచడమే లక్ష్యంగా పెంపొందించడమే అనేటువంటి విధానంతో ఇలా పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది.
వాళ్ళ బ్రిటిష్ కబంధ హస్తాల నుంచి లక్షలాది మంది స్వాతంత్ర సమరయోధులు పోరాడితే కానీ వచ్చినటువంటి ఈ స్వాతంత్రం భారతదేశ స్వాతంత్రం. ఇలా వచ్చినటువంటి స్వాతంత్రాన్ని స్వార్థ రాజకీయాల కొరకు కొన్ని పార్టీల నాయకులైతేనేమి, టెర్రరిస్టులు అయితేనేమి, విచ్ఛిన్నకర శక్తులైతేనేమి మరొకసారి కూడా ఈ దేశాన్ని విచ్ఛిన్నం చేయాలన్నటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. దానికి మోడీ గారి నాయకత్వంలో, భారతీయ జనతా పార్టీ నాయకత్వంలో దేశవ్యాప్తంగా ఎక్కడికక్కడ ఈ దేశం బాగుండాలి, ఈ జాతి బాగుండాలి, ఈ దేశంలో ఉన్నటువంటి 140 కోట్ల ప్రజల సంక్షేమము అభివృద్ధి లక్ష్యంగా మరి భారతీయ జనతా పార్టీ మోడీ గారి నాయకత్వంలో తీసుకుపోతా ఉంది. కనుక ఈ దేశం మీద ఒక గుండు పిన్ను కూడా పడకుండా కాపాడుకునే లక్ష్యంగా భారతీయ జనతా పార్టీ నాయకులు పనిచేస్తూ ఉన్నారు. దయచేసి ప్రజలారా ఒక్కసారి ఈ యొక్క విషయాన్ని గమనించాలి. ఇవాళ మన అభివృద్ధి అనేది, మన సంక్షేమం అనేది ఒకవైపు అయితే, మన తల్లి లాంటి ఈ భారతావని మరి నిండు నూరేళ్ళు అష్టాైశ్వర్యాలతో ఆరోగ్యంగా ఈ దేశం బాగుంటేనే ఈ దేశంలో ఉన్నటువంటి ప్రజలం బాగుంటాం. కనుక దేశం గురించి పోరాడేటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ. ఈ భారతీయ జనతా పార్టీ నాయకత్వం వహిస్తుంది మోడీ గారి నాయకత్వంలో, మరి మా అందరి నాయకత్వంలో చేస్తుంది. కనుక ఈ దేశాన్ని కాపాడడంలో ప్రతి ఒక్కళ్ళు అడుగులో అడిగేసి ముందుకు రావాల్సిందిగా ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ మరొకసారి రాబోయేటువంటి 80వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా వేములవాడ పట్టణ ప్రజలకి, నియోజకవర్గ ప్రజలకి అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొన్నటువంటి మా భారతీయ జనతా పార్టీ తమ్ముళ్ళందరూ కూడా మరొకసారి శుభాకాంక్షలు, అభినందనలు తెలియజేస్తా ఉన్నా.